అడవి శేష్ ఇప్పుడంటే క్షణం, ఎవరు, గూఢాచారి మూవీస్తో తనకంటూ ఫాలోయింగ్ సృష్టించుకున్న కథానాయకులైతే కెరీర్ స్టార్టింగ్లో ఆయనకు కూడా ఫిల్మ్ నగర్ కష్టాలే ఉండేవని ఆయన చెప్పుకొచ్చారు. తాను వచ్చింది కాలిఫోర్నియా నుండి అయినా కానీ తనకి కూడా ఫిల్మ్ నగర్ కష్టాలు ఉన్నాయని, ఒకానొక సమయంలో డబ్బులు కట్టలేక పోలీస్ స్టేషన్లో కూర్చోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇది 2013లో అడవి శేష్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం కిస్ విడుదలైన సందర్భంలోనిది. అప్పటికే పంజా చిత్రంతో ప్రతినాయకుడిగా మన్ననలు అందుకున్న ఆయనకి తన సోషల్ సర్కిల్లో ఉన్న కొందరు పెద్ద మనుషులు ఇప్పుడు తన కథానాయకుడిగా అరంగేట్రం అవ్వాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పడంతో అడవిశేష్ గారు ఆయన క్రెడిబిలిటీ మీద 2-3 crores అప్పు చేసి తెరకెక్కించిన చిత్రం కిస్. అయితే ఆ చిత్రం పరాభవం పొందింది. దీని గురించి మాట్లాడుతూ కిస్ చిత్రానికి పోస్టర్స్ కాదు కదా, పోస్టర్స్ని అంటించడానికి ఉపయోగించే మైదా పిండి కూడా సరిపోయే డబ్బులు కూడా రాలేదని ఆయన అన్నారు. ఇటువంటి సందర్భంలో అప్పు ఇచ్చిన వాళ్ళు ఆయనని పోలీస్ స్టేషన్కి రాబట్టారని, ఇండియాలో ఒక ఆటో తీసుకోవడం కూడా రాని తను ఢిల్లీలో పోలీస్ స్టేషన్లో పోలీసుల మధ్య కూర్చోవాల్సి వచ్చిందని, ఆకసి వల్లే అడవిశేష్ 2.0 స్టార్ట్ అయిందని, అదే సమయానికి పీవీపీ గారు తారసపడడంతో క్షణం మొదలైందని చెప్పుకొచ్చారు. ఆ క్షణంలో తనకు అనిపించింది ఏంటంటే, ఏ పనైనా ఎవరో చెప్తే కాదు కానీ తనకి నచ్చితేనే మనస్ఫూర్తిగా చేయాలని నిశ్చయించుకున్నట్టు చెప్పారు. అలా ప్రజల ముందుకు వచ్చిన చిత్రాలే క్షణం, ఎవరు, గూఢాచారి. గూఢాచారి 2తో ఆయన ఇదే స్ట్రిక్ట్ని కొనసాగించాలని కోరుకుందాం.